ఏంటి ఫోన్ లో చేసేస్తున్నాడు? అరే ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఎలక్షన్ కి ఇంటికి వెళ్తున్నా ఓటేయడానికి. దానికి టికెట్ బుక్ చేసుకుంటున్నా అంతే. ఎందుకురా అబ్బాయిలు డబ్బులు వేస్ట్. ఇప్పుడు మనం ఓటేకపోతే వచ్చే నష్టం ఏంటంట? అసలే బస్సులు ట్రైన్లు ఛార్జీలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవునరా మామ, ఈ జనం మారరా. సరైన నాయకుని ఎన్నుకోరు, మనం వెళ్ళి వేస్తే. అవునరా అబ్బాయి, ఈ జనాలు మారరా. గొర్రెల మందలాగా కసాబనే నమ్ముతారు. అయినా ఎవరు వచ్చి చేసేదేముందిరా, అదే రాజకీయాలు. పేదవాడు ఎప్పుడు పేదవాళ్ళలాగానే ఉంటాడు రా అబ్బాయి. అవునరా, మనం వెళ్ళిన వెళ్ళకపోయినా మన ఓటు డబ్బులు ఇంటి దగ్గర ఇచ్చేస్తారులే. లైట్ తీసుకో. అరే, నీకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఓటేసావా? లేదా, నేను వేయలేదు ఇప్పుడు. బాబాయ్, జాబ్ కోసం అని చెప్పి నువ్వు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఓటేయడానికి ఊరికెళ్ళావా? లేదురా అబ్బాయి, అంత దూరం ఎందుకు? డబ్బులు వేస్ట్ కదా. అయినా మనకిచ్చే డబ్బులు మనకి ఇచ్చేస్తారులే. మంచిదే. ఒకలేమో ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఓటే వేయలేదు, ఇంకొకరేమో డబ్బులు దండకి అని చెప్పేసి ఓటేయడమే మానేశారు. అలాగే ఇక్కడ కూర్చుని జనాల గొర్రెల మందలు, వెర్రిమాలోహాలు, మంచి నాయకుని ఎన్నుకోవడం రాదు అని చెప్పేసి ఉపన్యాసాలు ఇస్తున్నాం. జనాలంటే ఎవర్రా? మనం కదా. మనం చదువుకున్నాం ఏది మంచి ఏది చెడు, ఏ రాజకీయ నాయకుడు చేయగలడు, ఏ రాజకీయ నాయకుడు చేయలేడు అని అనాలిసిస్ చేయగలిగిన మనమే ఇక్కడ కూర్చుని రకరకాల కారణాలతో ఓటు వేయడం మానేస్తున్నాం. మరి ఊరి జనాలు అమాయకపు ప్రజలు రాజకీయ నాయకుల మాయ మాటలు నమ్మి ఎవరు పడితే వాళ్ళకి ఓట్లు వేసేస్తున్నారు. మరి ఎవర్రా మంచి నాయకుని ఎన్నుకునేది? అందరి నాయకులకి ఫాల్స్ ఉన్నారా, నేను ఒప్పుకుంటా. కానీ ఉన్న వాళ్ళలో ద బెస్ట్ని కదా మనం ఎన్నుకోవాలి. మనం చదువుకున్నాం, అనాలిసిస్ చేయగలం. కరెక్ట్ పర్సన్ ఎన్నుకుని ఓటు వేసి ఒక 10 మందికి చెప్పి వాళ్ళతో కూడా వేస్తేనే కదా మన స్టేట్ పట్ల మన బాధ్యత తీరేది. ఆలోచించండి రా, మనం ఒక్కోటేకపోతే ఏమవుతుంది అని జనాలు అందరూ అనుకుంటే ఓటు వేసేదెవరు? కరెక్ట్ పర్సన్ నాయకుడు అయ్యేది ఎప్పుడు? నిజమేరా మామ, నేను కూడా వస్తారా? టికెట్ బుక్ చేసుకుంటాను. నిజమేరా అబ్బాయి, నేను కూడా వస్తాను రా. నాకు కూడా టికెట్ బుక్ చేయండి. అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి, మీకు కావాల్సిన నాయకుని ఎన్నుకోండి.